హాయ్ అండి, మా ఇంటి వీడియోస్కి స్వాగతం. ఈరోజు కొత్త చింతకాయ చట్నీ తయారీ విధానం చూసేద్దాం రండి. ఇలా చట్నీ చేసుకొని వేడివేడి రైస్లోకి నెయ్యి, చింతకాయ చట్నీ, పప్పు వేసుకొని తింటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. మా ఇంటి వీడియోస్ని సపోర్ట్ చేసే వాళ్ళందరికీ థ్యాంక్స్ అండి. ఇంకా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ చేసి ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తానండి. మా ఇంటి వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. చింతకాయ చట్నీ ఎంతమందికి ఇష్టమో కూడా కామెంట్ చేయండి.